ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తెలుగువారి ప్రభావం తగ్గిందని, రాజకీయం, సినీ, వాణిజ్య రంగాల్లో రాణించిన మన భాషను మరచిపోవద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విదేశాలకు వెళ్లిన వారికి తెలుగుతో అనుబంధం తగ్గిపోతుందని, నాలెడ్జ్ కోసం ఏ భాష నేర్చుకున్నా తెలుగును తక్కువ చేయొద్దని సూచించారు. హైదరాబాద్లో అద్భుతమైన అంతర్జాతీయ సంస్థలున్నాయని, నగరాభివృద్ధికి పాటుపడేందుకు తెలుగు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. దేశ రాజకీయాల్లో నీలం సంజీవరెడ్డి, పివి నరసింహారావు, నందమూరి తారక రామారావు ఎంతో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. ఆ తర్వాత వెంకటస్వామి, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించారన్నారు. 2-3 తరాలకు మధ్య చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ ప్రభావం చూపించినా ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లిందని అన్నారు. చట్టసభల్లో ఎవరైనా తెలుగువారు మాట్లాడతారా చూద్దామని ఎదురు చూసే పరిస్థితి నెలకొందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు దేశంలోనే అత్యధిక ప్రజలు మాట్లాడే రెండవ భాషగా తెలుగు భాష ఉన్నది. 18 కోట్ల పైచిలకు తెలుగు ప్రజలు వివిధ రాష్ట్రాలలో, వివిధ దేశాలలో ఉన్న ఈ దేశ రాజకీయాల మీద ఆ స్థాయిలో మనం ప్రభావితం చూపించలేకపోతున్నాము. చట్టసభలలో తెలుగు వాళ్ళు మాట్లాడతారా ఎవరైనా చూద్దాము అని ఎదురు చూసే పరిస్థితులు ఈరోజు మనకు దాపురించినాయి. ప్రపంచ వార్తల